తెలంగాణ రైజింగ్ 2047 ఒక దిక్సూచి. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలన్నదే వాళ్ళ ధ్యేయం బట్టి అంటా ఉన్నారు. ఇక క్యూరు, ప్యూరు, రేర్ అనే మూడంచెల విధానం ప్రవేశపెట్టాం. ఇది రాజకీయ ప్రణాళిక కాదు. ఇక ప్రభు ఇది ఏమంటారు ప్రభుత్వ నివేదిక కూడా కాదు. మన పిల్లల భవిష్యత్తుకు నిర్దేశించిన ఒక మార్గం అట. రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం. అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు. ఈ పాయింట్ ఎందుకన్నాడో చెప్తాను నేను. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు తగిన ఫలాలు అందాలి. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటా ఉన్నారు. ఈ అభివృద్ధి అంటే కేవలం హైదరాబాదే కాదనేది బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు అభివృద్ధి అనేది ఓన్లీ హైదరాబాద్లోనే జరిగింది. ఓఆర్ఆర్ అవ్వచ్చు, ఐటీ కంపెనీలు అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్లోనే జరిగింది. తెలంగాణ అంటే ఏంటిది అని అంటే 10 ఏళ్ళు కూడా వీళ్ళు హైదరాబాద్నే చూపించుకుంటూ వచ్చిర్రు. కేబుల్ బ్రిడ్జ్ అన్నారు, ఐటీ కంపెనీలు అన్నారు, ఇన్నర్ రింగ్ రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్లు. సో ఇవన్నీ కూడా చూపించుకుంటూ వచ్చారనమాట. సో దానికి ఒక సెటరికల్గా కూడా బట్టి విక్రమార్క ఇదే అన్నారనమాట. తెలంగాణ అంటే డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదు. నిజంగా ఎవరి బీఆర్ఎస్ వాళ్ళని అడిగినా కూడా అరే 10 ఏళ్ళ ముందు ఎట్లుంటే ఇప్పుడు హైదరాబాద్ ఎట్లుంది చూడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఎట్లా డెవలప్మెంట్ అయిందండి. ఓన్లీ ఆ బిల్డింగులు ఇవే చూపిస్తారు. హైదరాబాద్ మొత్తం కూడా కాలే ఇది. మెట్రో దారి ఏదైతే ఉంటుందో మెట్రో దారి నుండి జస్ట్ ఎక్కువ ఏమొద్దు, ఏ గల్లీకైనా లెఫ్ట్ రైట్ ఎక్కడికైనా జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ లోపలికి పోండి, అంతే చాలు. ఏదైనా అవ్వచ్చు, అది ఉప్పల్ అవ్వచ్చు, లేకుంటే ఎల్బీ నగర్ అవ్వచ్చు, ఇటు సైడ్ పోతే దిల్సుఖ్ నగర్ కానీ, లేదంటే బేగంపేట, అమీర్పేట, అటు సైడ్ పోతే కూకట్పల్లి, మియాపూర్, ఇటు సైడ్ పోతే జూబ్లీ హిల్స్, ఎక్కడికైనా కూడా అమీర్పేట దారి నుంచి ఒక 1/2 కిలోమీటర్ లెఫ్ట్ సైడ్ కానీ 1/2 కిలోమీటర్ రైట్ సైడ్ కానీ వెళ్ళండి. అసలు హైదరాబాద్ అంటే ఏంటిది అనేది మీకు అక్కడ తెలుస్తుంది. ఏదో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10 ఏళ్ళు చూపించి ఇదే తెలంగాణ అని చూపించారు కదా, అది కాదు తెలంగాణ. అందుకోసమనే సెటరికల్గా అన్నాడు. సో ఒకసారి మనం వార్త అయితే పూర్తిగా చదువుదాం. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఒక దిక్సూచి వంటిదని డిప్యూటీ సీఎం అంటా ఉన్నారు. ఇక ఇది కేవలం ప్రభుత్వ నివేదికో లేదా రాజకీయ ప్రణాళిక పత్రమో కాదని, మన పిల్లల భవిష్యత్తుకు నిర్దేశించిన ఒక బలమైన మార్గం అని స్పష్టం చేశారు. ఇక 1991 నుండి ప్రతి దశాబ్దంలో రాష్ట్ర జిఎస్డిపి రెట్టింపు అవుతూ వస్తుంది. $200 బిలియన్ చేరుకుందన్నారు. ఇక 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యం అని ఆయన ప్రకటించారు.